ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులు అనేక అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. వైసీపీ హయాంలో భారీగా అవినీతి జరిగిందని ఒక పక్క టీడీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు, ఖర్చులపైన ప్రత్యేకంగా అధికారులు ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి తన హయాంలో హెలిప్యాడ్ నిర్మాణం కోసం ఏకంగా 8,60,00,000 రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ నిధులను దుర్వినియోగం చేసినట్లుగా టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపైన కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో వైసీపీ నేతలతో ఇబ్బంది పడిన వారే ఎక్కువగా వస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో తాము పడిన ఇబ్బందుల గురించి వివరిస్తున్నారు. అదేవిధంగా భూ సమస్యలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. ఇవే కాకుండా జల్సాలకు, విలాసాలకు ప్రాధాన్యతిస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేశారనేది టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఇక జగన్ అధికారంలోకి వస్తూనే ప్రజావేదిక కూల్చడంతో పాటుగా రాజధానిలో నిర్మాణాలు పూర్తిగా నిలిపివేయడం, 3 రాజధానుల నినాదంతో కాలయాపనతో ఆంధ్రప్రదేశ్ రాజధానికి అన్ని రకాలుగా నష్టం వాటిల్లింది. దీంతో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి పెరిగిన ఖర్చు భారంగా మారుతుంది. జగన్ తాడపల్లిలో నిర్మించిన ఇంటికి ఏర్పాటు చేసిన కంచె కోసం 13 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా ఇంటికి వినియోగించిన ఫర్నిచర్కు కూడా ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ భద్రత కోసం చేసిన ఖర్చుపైన రాజకీయంగా విమర్శలున్నాయి. తాజాగా టీడీపీ సోషల్ మీడియా వేదికగా జగన్ హెలిప్యాడ్ నిర్మాణం కోసం చేసిన ఖర్చు గురించి వివరించింది. హెలిప్యాడ్ నిర్మాణానికి కనీసం 20 లక్షలు కూడా ఖర్చు కాదని, కానీ జగన్ తన హయాంలో హెలిప్యాడ్ నిర్మాణం కోసం ఏకంగా 8,60,00,000 రూపాయలు కేటాయించారని పేర్కొంది. ఈ రకంగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని, అలాంటి ఖర్చుల ద్వారా ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి జల్సాలు చేశారో ప్రజలకు అర్థమవుతుందని విమర్శించారు. ఇలా ఇప్పటి వరకు ఎవరూ ఆ స్థాయిలో ప్రజాధనం దుర్వినియోగం చేసి ఉండరని టీడీపీ నేతలు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.